గ్యాస్ కోసలు పెట్రోల్ ఫికర్ల మీదనే దేశమంతా చర్చ. రేపు ఇంకేమైతుందో, యుద్ధం ఇట్లనే నడిస్తే పరిస్థితి ఏంది? అసలు సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, స్టేట్ వాళ్ళు ఏం చెప్తున్నట్టు అని అందరు మాట్లాడుకుంటున్న యాళ్ళ ఢిల్లీకి వెళ్ళి సీఎంలతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రధానమంత్రి మోడీ సారు. గండ్ల ముఖ్యమైన ముచ్చట్లేందో చూడుండ్రిగా. ఇరాన్ యుద్ధం చేయబట్టి మన దేశంలో పరిస్థితి ఎట్లుంది, గ్యాస్ తిప్పలేంది, పెట్రోల్ కష్టాలేందని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఢిల్లీకి వెళ్లి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండు ప్రధాని మోడీ సారు. మన సీఎం రేవంత్ రెడ్డి సారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రన్న హాజరయ్యిండ్రు. ఎన్నికలున్న 5 రాష్ట్రాల సీఎంలు మీటింగ్ లో కూర్చోలే. దేశంలో లాక్ డౌన్ మీద పుకాలు పుట్టినాయి, గసొంటిది ఏముండదని చెప్పిండట ముఖ్యమంత్రులకు. ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచకుండా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడము, గట్లా పబ్లిక్ మీద బరువు తగ్గించడము అన్నాడట. అట్లనే పెట్రోల్ బంకుల కాడ నో స్టాక్ బోర్డులు ఎందుకు వచ్చినాయి, రాష్ట్రాలలో స్టాక్ ఎంత ఉంది, సోషల్ మీడియా పుకాలు తగ్గిస్తానికి ఏమేం చేస్తున్నారని అడిగిండట. కార్లు బైకులు ఎక్కువ తీయకుండా బస్సులు మెట్రోలలో తిరిగేటట్టు చూడాలని చెప్పిండట. గ్యాస్ పెట్రోల్ బ్లాక్ మార్కెట్లలో అమ్మేటోళ్ళని అస్సలు ఇడవద్దన్నాడట మోడీ సారు. వ్యవసాయానికి ఏం తక్లీఫ్ అవుతుంది, సరుకు సౌదాల రేట్ల ముచ్చటేంది, ఇట్లా అన్ని మాట్లాడిరట. రేపటి నాడు యుద్ధం అట్లనే నడిచి ఇంకేమైనా తిప్పలు వస్తే ఏమేం చేయాలనేది సీఎంలకు సలహాలు ఇచ్చిండు.